స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆదేశాల మేరకు యువ నాయకులు డాక్టర్ చదలవాడ ఆదిత్యబాబు ఆధ్వర్యంలో బీసీసీఎల్ అధ్యక్షుడు మడకా శివప్రసాద్ అధ్యక్షతన ఉమ్మడి కూటమి నాయకులు మరియు బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ ఆదిత్యబాబు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాయలు సావిత్రిబాయి పూలే అని, ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని, స్త్రీలు కేవలం వంటగదికే కాదు సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని, స్త్రీలు చదువుకోవాలని, తద్వారా సమాజంలో వాళ్ళకంటూ సముచిత స్థానం కలుగుతుందని భావించి మహిళల కోసం దేశంలోనే మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత సావిత్రిబాయి పూలేదన్నారు. సావిత్రిబాయి పూలే గారి జన్మదిన వేడుకలు జయంతి సందర్భంగా ఈరోజు మా నర్సరావుపేట తెదేపా అలాగే జనసేన బీజేపీ కార్యకర్తలు చక్కగా నిర్వహించడం జరిగింది. మన పార్టీ ఆఫీస్లో సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళలకు పాఠశాలను నిర్మించడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు ఆడవాళ్ళు ఇంటి వరకే పరిమితం కాకూడదు, పెద్ద చదువు ఉన్నత స్థాయిలోకి ఎదగాలని చెప్పేసి స్త్రీ యొక్క ఘనతని దేశవ్యాప్తం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని చెప్పేసి ఉత్తీర్ణ పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పేసి ఎంతగానో పూనుకున్నారు. దానికి తగ్గట్టు స్త్రీలకి ఎంతో అండగా నిలిచారు. మానవత్వానికి సమానత్వానికి ఒక గొప్ప నాయకురాల్లాగా ఒక సంఘ సేవకర్తలాగా నిలిచారు. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నరసరావుపేట అసెంబ్లీ కూటమి పార్టీ ఆధ్వర్యంలో మరి స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా యువనేత మరి చదలవాడ ఆదిత్యబాబు గారు పాల్గొనడం జరిగింది. అలాగే బీసీ సంఘీయులు, కూటమి పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా, మహిళా సంఘాలు అందరూ కూడా కలిపి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి భారతదేశంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే, స్త్రీలు చదువుకోవాలి, స్త్రీలు అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆ రోజు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఆ రోజుల్లోనే మహిళలకు చదువు చెప్పడం, ఆమె చదువుకోవడం, ఆమె ద్వారా పాఠశాలలు ఏర్పాటు చేయటం, ఆ పాఠశాలలో కూడా ఒక కులానికి ఒక మతానికి లేకుండా అన్ని రకాల్లో ఉన్నటువంటి కుల మతం భేదాలు లేకుండా కూడా మహిళలందరూ చదువుకోవాలని మరి ఆ రోజుల్లోనే 52 పాఠశాలలు నెలకొల్పడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిగా ఒక దంపతులు ఇద్దరు వారి కుటుంబ స్వార్థాలను వదిలిపెట్టి అటు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు మరి పిల్లలు కూడా లేకుండా భారతదేశంలో ఉన్న ప్రజలే నా పిల్లలని చెప్పేసి వాళ్ళ జీవితాలని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరికి కూడా త్యాగం చేసి ఈరోజు మహోన్నతమైనటువంటి స్థానానికి ఎదిగిన మొట్టమొదటి దంపతులు ఎవరు ఉన్నారంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా యువ నాయకులు డాక్టర్ చదలవాడ ఆదిత్యబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సోదరులు, బీసీ సంఘాల సోదరులు అందరూ పాల్గొనడం జరిగింది.